హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ముందు వీడియోలో అయితే కుర్తీ కటింగ్ అయితే చూపించానండి. సో రెడీమేడ్ కుర్తీతో అయితే కటింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను. సో ఇది అయితే మనకి కొలతకి ఇచ్చిన రెడీమేడ్ కుర్తీ అండి. సో సేమ్ యాస్టీస్కి అయితే ఇలా కుట్టాలి. ఇక్కడ చూసారు కదా, ఇది బాయ్ కుర్తీ. సో చిన్న అమ్మాయికి అండి, ఒక 10 ఇయర్స్ బేబీకి ఇలా కుర్తీ అయితే కుట్టాలి. సో ముందు వీడియోలో అయితే కటింగ్ అనేది చూపించాను. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. సో చాలా ఈజీగా అయితే మనము సేమ్ ఇక్కడ మనకి బటన్స్ పెట్టుకోవడానికి కానీ కాలర్కి కానీ అయితే ఎలా ఉందో సేమ్ యాస్టీస్కి అయితే ఇదే మోడల్లో అయితే రావాలి. సో ఇక్కడైతే మనం ఫ్రంట్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 1/2 ఇంచ్ డౌన్ అనేది తీసుకున్నానండి. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్కి 2.5 ఇంచులు అయితే నెక్ విడ్త్ అనేది తీసుకున్నాను. మిగిలింది మనకి షోల్డర్ విడ్త్ అయితే వస్తుంది. సో కాలర్ నెక్ కాబట్టి షోల్డర్ మెజర్మెంట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి బటన్స్ వచ్చాయి కదా, సో ఆ బటన్స్ కోసం వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఇలా మిడిల్కి అయితే ఒక 8 ఇంచెస్ వరకు అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ మధ్యలో లైన్ అయితే తీసుకున్నాం కదా, సో ఆ లైన్ అనేది ఓపెన్గా ఉండేట్టు, సో ఆ లైన్ పక్కకి మనం సేమ్ అదే పాదంతో ఇక్కడ వరకు అయితే స్ట్రైట్గా కుట్టేశాను. సో ఆ లైన్ అనేది మధ్యలో ఓపెన్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఒక చిన్న 2 కుట్లు నీడిల్తో ఇలా 2 కుట్టు పెట్టేసి మళ్ళీ పైకి అయితే ఇలా ఒక లైన్ తీసుకోవాలి. సో మధ్యలో మనకైతే కొంచెం చిన్న లైన్ గ్యాప్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఆ గ్యాప్ అనేది కటింగ్ ఓపెన్ చేసుకోవాలండి. సో మనకి ఎందుకంటే ఇలా ఓపెన్ చేసినప్పుడు లైనింగ్ అనేది డిస్టర్బెన్స్ అనేది కాకుండా ఉండడానికి ఇలా ఒక చిన్న కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనకు ఇలా ఈ క్లాత్లో అయితే 3 కలర్స్ ఉన్నాయి. సో మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ చేయాలి కాబట్టి సో క్లాత్ ఎలా అడ్జస్ట్ చేశానో అదే విధంగా నేనైతే ఇక్కడ ఉక్సు పట్టి అంటే మనకి ఓపెన్ కోసం పట్టి అనేది వస్తుంది కదా, ఇక్కడ ఇలా స్ట్రైట్గా అయితే టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్స్ చేసుకొని మనకి ఒరిజినల్ వైపు నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. సో ఇక్కడ స్ట్రైట్గా అయితే కుట్టుకోవాలి. ఇక్కడ వరకు అయితే స్ట్రైట్గా వచ్చింది కదా, సో మధ్యలో సెకండ్ వైపుకి కూడా అలాగే స్ట్రైట్గా కుట్టుకోవాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సెకండ్ సైడ్ ఉన్న క్లాత్ని కూడా ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇదే క్లాత్ను సేమ్ స్ట్రైట్గానే ఇలా కుట్టుకోవాలండి. సో రౌండ్ లాగా ఏమి తీయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా స్ట్రైట్గానే కుట్టుకుంటే మనకి ఈజీగానే వస్తుంది. సో చూసారు కదా, మనకి కరెక్ట్ బటన్ షేప్ లాగా అయితే వచ్చింది. సో ఇప్పుడైతే దీన్ని మనకి ఇలా ఫోల్డింగ్ అయితే రావాలి కాబట్టి ఇక్కడ కింద అయితే చిన్నగా 2 కటింగ్స్ అయితే ఇవ్వాలి. ఇలా కటింగ్ అనేది చేసిన తర్వాత మనకి మళ్ళీ ఇదే ఎడ్జ్ పైనుండి ఇలా కుట్టు అనేది వేసుకోవాలండి. సో చాలా ఈజీగా 1కి 2 సార్లు అయితే వీడియో చూస్తే అయితే మనకు ఇంతేనా అని అనిపిస్తుంది. సో చూడగానే మనకి అమ్మో అనిపిస్తుంది, కానీ 1-2 సార్లు చూస్తే అయితే ఇంతే కదా, ఈజీగానే స్టిచ్చింగ్ అయితే చేయగలము అనిపిస్తుంది. సో ఏదైనా కూడా 1కి 2 సార్లు చూస్తే అయితే వస్తుందండి. సో ఫైనల్లీ అయితే మనకి ఇలా అయితే టర్న్ అయింది కదా. సో ఇంతే అండి, మనకి ఎక్కువ పెద్ద పని అయితే ఏమీ లేదు. దీన్ని ఇలా కింద ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకొని సో ఇక్కడికైతే మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఒక ఇంచున్నర వరకు అయితే ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ వస్తుంది. అక్కడ ఒక 2 బటన్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఇక్కడ కింద మనకి ఫోల్డింగ్ అనేది ఎలా ఉందో అలా ఇలా క్లాత్ పట్టి అనేది ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా మధ్యలో మనం 1.5 ఇంచుకి అయితే కింద నుంచి ఎంతో 1.5 ఇంచు కానీ ఇంచు కానీ మనం ఎక్కడి వరకు ఓపెన్గా ఉండాలనుకుంటామో అక్కడ వరకు ఓపెన్ ఉంచేసుకొని మిగిలింది ఇలా చిన్నగా బాక్స్ షేప్లో అయితే కుట్టేసుకోవాలండి. సో చూసారు కదా, ఇంతే అండి మనకి కుర్తీస్కి వచ్చే ఓపెన్ పట్టి చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు.
సో ఇక్కడ కొంచెం ఇది అయితే ఎక్కువగా ఉంది, కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ క్లాత్ అయితే మొత్తం పోగులతో అయితే చాలా డిస్టర్బెన్స్ అయితే ఉందండి. సో ఇది అయిపోయాక అయితే మిషన్ అయితే క్లీన్ చేసుకోవాలి. అన్ని దారాలన్నీ అందుకే ఇరుకుతున్నాయి. సో ఇలా ఓపెన్ అయితే వచ్చింది కదా. సో చూసారు కదా, దారాలు అయితే ఫుల్ మొత్తం అందులో నుంచి ఓపెన్ మనం కట్ చేస్తున్న కొద్దీ వస్తున్నాయి. సో దీనికైతే ఒక 2-3 బటన్స్ అయితే పెట్టేసుకోవచ్చు అండి. సో ఇలా అయిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ కూడా నేను లైనింగ్ అనేది జాయింటింగ్ చేశాను. సో ఇలా షోల్డర్ అనేది జాయిన్ చేసుకున్నాక మనకి కాలర్ అనేది వేసుకోవాలి. సో ఇది అయితే కంపల్సరీగా షోల్డర్ డౌన్ 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలండి. షోల్డర్ డౌన్ అనేది తీసుకోకపోతే మనకి షోల్డర్స్ అనేవి పైకి లేస్తాయండి. సో పైకి నిల్చొని ఉంటాయి. సో షోల్డర్ డౌన్ అనేది తీసుకుంటే మనం షోల్డర్ ఇలా బెండ్ అయి ఉంటుంది కదా. సో దానికి తగ్గట్టు అయితే మనకి డ్రెస్ అయితే సెట్ అవుతుంది. కంపల్సరీగా డ్రెస్లకి కానీ స్ట్రైట్ కట్ బ్లౌజ్లకి కానీ అయితే కంపల్సరీగా షోల్డర్ డౌన్ 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడైతే నేను డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. సో ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కాలర్ అనేది వేసుకోవాలి అంటే మనం ఈ కాలర్ ఎంత ఉంది అనేది అయితే మెజర్ చేసుకోవాలండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కాలర్ అనేది వేస్తాము అనేది అయితే చూసుకోవాలి. సో నేనైతే చుట్టూరా కాలర్ అనేది కావాలి కాబట్టి ఇలా ఈ 2 పట్టి, స్టార్టింగ్ పట్టి నుంచి ఎండింగ్ పట్టి వరకు ఇలా క్లాత్ను కొంచెం కొంచెంగా అయితే నెక్ చుట్టూరా కొలుచుకోవాలి. సో ఇక్కడైతే 13 ఇంచెస్ అయితే వచ్చింది. సో 13 ఇంచెస్ అనేది మనకి వచ్చినప్పుడు స్ట్రేట్ పీస్ అయితే 13 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకోవాలండి. సో ఇక్కడ నేను క్యాన్వాస్ అయితే వేయట్లేదు, ఇదే క్లాత్ను 2 లేయర్స్ అయితే ఫోల్డింగ్ చేసి అయితే వేస్తున్నాను. సో 13 ఇంచెస్ అయితే వచ్చింది కదా. సో ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకొని నేను 13.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ కాలర్ షేప్ ఇలా రౌండ్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఒక 1/2 ఇంచ్ అనేది పోతుంది కదా. సో దానికోసం అయితే ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి, మరీ ఎక్కువగా కూడా తీసుకోవద్దు. సో నేనైతే ఇక్కడ 13 ఇంచెస్ నెక్ వస్తే 13.5 తీసుకున్నాను. సో మనకి ఇక్కడ బ్లూ కలర్ అనేది మెయిన్ పీస్ అండి, రెడ్ కలర్ అనేది లోపట వేస్ట్ పీస్ అండి. సో ఇలా మనము లోపట ఒరిజినల్ అనేది లోపలికి ఉంచేసి ఇలా రౌండ్ అటు చివర ఇటు చివర అయితే ఇలా క్రాస్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనకు నెక్ షేప్ అయితే వస్తుంది. సో ఇలా 2 సైడ్స్ అయితే ఇలా 2 క్లాత్లని, లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ని అయితే ఇలా పెట్టేసుకొని ఇలా సర్కిల్ లాగా రౌండ్గా ఆ మూల నుండి అయితే ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా కట్ చేసుకోవాలి. సో మనకి షేప్ అయితే ఇలా వస్తుందండి. సో ఇలా రౌండ్గా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇంకో చివరన కూడా సేమ్ అలాగే ఇంతకుముందు ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నామో సేమ్ అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో ఇలా రౌండ్గా అనేది చేసుకుంటే మనకి నెక్ రౌండ్ నెక్ అయితే వస్తుంది. సో ఇలా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నానండి. సో మనం ఎక్కడ జాయింటింగ్ అనేది చేసుకున్నా కూడా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో మనకి ఫైనల్లీ షేప్ అయితే ఇలా వస్తుంది. సో ఇలా అయితే వచ్చింది కదండి. మనకి కాలర్ కుట్టిన తర్వాత అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకి కాలర్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలంటే స్టార్టింగ్ నుంచి చేసుకోకూడదు, ఇలా మిడిల్లో నుంచి అయితే చేసుకోవాలండి. సో బ్యాక్ సైడ్ మిడిల్ అనేది ఉంది కదా. సో అక్కడ బ్యాక్ పార్ట్కి మిడిల్లో అయితే ఒక చిన్న మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. అలాగే మనం ఇక్కడ కాలర్ అనేది రెడీ చేసుకున్నాం కదా, దానికి కూడా దాని మిడిల్ నుంచి మనం ఇంతకుముందు బ్యాక్ పార్ట్కి ఇచ్చిన మిడిల్ని ఇలా పెట్టేసుకొని హ్యాండ్ అనేది మిడిల్లో నుంచి ఎలా స్టార్టింగ్ చేస్తామో సో ఇది కూడా సేమ్ మిడిల్లో నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే మెయిన్ క్లాత్ను మనకి బాడీ పార్ట్ పైన ఉంచుకొని ఇలా జాయింటింగ్ అనేది చేయాలి. మెయిన్ క్లాత్ అనేది కిందికి ఉండాలి, అలాగే లోపల ఉన్న క్యాన్వాస్ కానీ ఎక్స్ట్రా క్లాత్ కానీ ఇలా పైకి అయితే ఉండాలి. మనం ఇలా ఇంతకుముందు ఆ పట్టీ అనేది ఉంది కదా, సో అక్కడి వరకు అయితే స్టిచ్చింగ్ చేయాలండి. సో దాన్ని అయితే ఇప్పుడు ఫోల్డింగ్ చేయకూడదు. సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ మిడిల్కి అయితే మనం హ్యాండ్ చివరికి ఎలా చేసుకొని మళ్ళీ మిడిల్కి వస్తామో సో ఇక్కడ మిడిల్ అయితే వచ్చాం కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో వైపుకి అయితే క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ సాగదీయద్దండి.
సో నెక్ అయితే సాగుతుంది. సో కింద ఉన్న పీస్ క్లాత్ను పైన నెక్ పీస్ని అయితే పెట్టేసుకొని ఇలా చివరి వరకు అయితే కుట్టుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ కూడా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ మిడిల్ వరకు ఎండింగ్ చేయాలి. సో ఇక్కడ వరకు అయితే వన్ సైడ్ క్లాత్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే సో చూసారు కదా, మనకైతే ఇలా వచ్చిందండి. సో ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత మనకి మనం ఇంతకుముందు జాయింటింగ్ చేసిన ఆ క్లాత్ అనేది ఉంది కదా, సో దాన్ని అయితే లోపలికి పెట్టేసి అలాగే కాలర్కి వేసుకున్న ఆ క్లాత్ని కూడా ఆ ఎక్స్ట్రాస్ అనేవి ఉంటాయి కదా, సో ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఫస్ట్ జాయింటింగ్ అనేది ఎలా చేసామో అదే జాయింటింగ్ మీద మనకి కుట్టుబడాలండి. సో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇంతకుముందు వేసిన స్టిచ్చింగ్ మీదనే స్టిచ్చింగ్ పడేటట్టు ఇలా కరెక్ట్గా కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ అయితే కుట్టుకోవాలి. సో 1కి 2 సార్లు అయితే వీడియో చూసి ట్రై అయితే చేయండి. సో చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మనకి నెక్ ఎక్కడి వరకు కావాలి అనేది అయితే కొలుచుకోవాలి. సో మనకి నెక్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి నెక్ వేయడం అయితే వస్తుందండి. లేదు అంటే చిన్నగా కానీ లేదంటే లూజ్గానే అయితే వస్తుంది. సో ఫైనల్లీ అయితే కాలర్ అనేది వేసేసాను. సో ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ కూడా ఉంది. సో మనకి అయితే ఇలా వచ్చిందండి. సో చుట్టూరా మనకి కాలర్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక 2 బటన్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ఇందులో అయితే తప్పకుండా పడుతుంది. సో ఇలా పైనుంచి కూడా ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి అలా కాలర్ లూజ్గా రాకుండా స్టిఫ్గా అయితే వస్తుంది. సో పైన ఎడ్జ్ పైన అయితే ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఎడ్జ్ పైన కుట్టు అనేది వేసుకుంటే కాలర్ అనేది స్టిఫ్గా ఉంటుందండి. సో మనకి ఇలా ఎడ్జ్ పైన కుట్టు అయితే వేసాను కదా. సో ఫైనల్లీ అయితే హ్యాండ్స్ కూడా జాయింటింగ్ చేసేస్తాను. సో హ్యాండ్స్ జాయింటింగ్ చేసి అయితే చూపిస్తానండి. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 21 ఇంచెస్ అండి. సో మనకి ఇక్కడ అయితే సో ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫుల్ లైన్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ హ్యాండ్స్కి కూడా క్లాత్ అడ్జస్ట్ అయితే కాలేదు. ఇలా అయితే బార్డర్ని ఇలా అయితే చిన్నగా మన టాలెంట్ అయితే ఉపయోగించాలి ఇలా క్లాత్ అడ్జస్ట్ కానప్పుడు. సో కొత్తగా డిజైన్ అయితే రెడీ చేశానండి. అలాగే ఎవరైనా ఐడెంటిఫై చేస్తే ఇది ఏం క్లాతో చెప్పండి. సో ఇక్కడ బటన్స్ కూడా పెట్టాను. సో మనం రెగ్యులర్గా చాలా వేస్ట్గా పడేసే క్లాత్తో అయితే నేను ఇలా కుర్తా అయితే కుట్టాను. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మీరు కూడా కాలర్ అనేది ట్రై చేయండి. ఇక్కడ స్కర్ట్స్ వచ్చేసి మనకి డ్రెస్కి అయితే ఎలా స్కర్ట్స్ పెట్టుకుంటామో అలా పెట్టాను. సో ఇది అయితే ఒక 10 years బేబీకి వచ్చే టాప్ అండి. నేను అయితే కొలత దాంతోనే అయితే స్టిచ్చింగ్ కటింగ్ చేశాను. సో అలాగే ఇది ఏ క్లాత్ అయితే నాకు కామెంట్ చేయండి ఎవరైనా ఐడెంటిఫై చేస్తే. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.